చూడమ్మా, ఇవి ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తాను ఒకసారి చూడండి. ఒక టెలివిజన్ 21,000 రూపాయలకు కొనబడింది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువలో తగ్గుదల 5% అయిన సంవత్సరం తర్వాత టీవీ విలువ ఎంత అంటాడు? ఒక టీవీ కొన్నారు, అది ఎంత అయింది? 21,000 అయింది. కానీ దాని విలువలో అంటే 21,000 కొన్న విలువలో 5% తగ్గింది. అయితే సంవత్సరం తర్వాత టీవీ విలువ ఎంత అంటాడు? అంటే 5% తగ్గింది అంటే 100లో ఎంతమ్మా? 95కి 21,000 అయింది. అయితే తగ్గుదలలో ఎంత అంటున్నాడు? తగ్గింది కాబట్టి మనం ఏం చేస్తామంటే 95/100 ఇంటూ 21,000 వేస్తాం. ఎందుకు? తగ్గుదలలో అంటాడు. దాని తగ్గుదలలో 5% అయినా సంవత్సరం తర్వాత టీవీ విలువ ఎంత అంటున్నాడు? కొన్నింది 21,000, కానీ సంవత్సరం తర్వాత ఏమైంది? 5% తగ్గింది. అంటే 100లో 5% తీస్తే ఎంత? 95%. 95% 21,000 అయింది. అయితే తగ్గుదల ఎంత అంటున్నాడు? చూడమే ఇక్కడ ఈ 2 జీరోస్కి 2 జీరోస్ పోయింది. ఇక్కడ ఎంత ఉంది? 95 ఇంటూ 21 అంటే 95 ఇంటూ 21. 0 పక్కన పెట్టాము. 1 ఇంటూ 5 5, 1 9 జా 9, 9 2 జా 10, 9 2 జా 18, 18 1 19 అంటే 5 9 1 9. ఆ 0 పెట్టాము. 5% తగ్గింది. 21,000లో 5% తగ్గింది. 5% అంటే 19,950. అంటే 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ ఎంత అంటే 19,900 అంటే 19,950. 19,950 ఎంత? థర్డ్ ఆప్షన్. ఇది ఇంత చేయడం అవసరం లేదు మా, జస్ట్ నోటు లెక్క వేయచ్చు. గుర్తుపెట్టుకోండి, 21,000 కొనబడింది. ఒక సంవత్సరం తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత 5% తగ్గింది. 5% తగ్గింది అంటాడు. తగ్గిందంటే యాక్చువల్లీ చూడండి, ఇక్కడ 21,000 అంటున్నాడు. 21,000 అంటున్నాడు. 5% అంటున్నాడు. అంటే 100కు 5 రూపీస్ అనుకో. 100కు 5 రూపీస్ అయితే 1000కి ఎంత అవుతుంది మా? 1000కి అవుతుంది ఎక్కువ అయితే కదా. 1000/100 ఇంటూ రూపీస్. 2 జీరోస్కు 2 జీరో అవుతుంది. ఏంటి? 50 రూపీస్ అవుతుంది. అంటే 1000కు 50 రూపీస్ అయితే 1000కు 50 అంటే 10,000 అంటే అమ్మా 500. 20,000 అంటే అమ్మా 1000. 1000 అంటే అప్రాక్సిమేట్లీ వేసుకున్నా నీకు ఎంత అవుతుంది? 19,950. కాబట్టి ఇవన్నీ ఫార్ములాస్ చేయకూడదు మా, జస్ట్ నోటు లెక్క వేసుకోవచ్చు. నోటు లెక్క వేసుకుంటే అయిపోయా. ఫార్ములా చేసి అంతా చేసాను. తగ్గింది అంటున్నాడు. ఎంత తగ్గింది? 5% తగ్గింది. ఏ దాంట్లో? 21,000లో 5% తగ్గిందంటే 21,000లో 5% తగ్గుతుంది అంటాడు. అంటే 100కి 5 రూపీస్ తగ్గింది. అప్రాక్సిమేట్లీ చూడండి, ఆన్సర్ నుంచి చూద్దాం. 21,000 తగ్గింది అంటున్నాడు. తగ్గిందంటే మనం 5 రూపీస్ వేసుకున్నా నీకు 1000 అబోవ్ అవుతుంది, 1000 బిలో అవుతుంది. కాబట్టి 20 రాదు, మనకు వచ్చేది ఈ రెండిట్లో. ఈ రెండులో ఏదో చూసుకో, లేదు ఫార్ములా ప్రకారం అంటే ఫార్ములా వేసుకో. నెక్స్ట్ మా, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టాడు. పద్ధతి ప్రకారము 8,000. అలా అప్పుపై సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరం తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అంటాడు? అంటే అర్ధ సంవత్సరం అంటే 6 మంత్స్కి ఒకసారి కడుతున్నాడు. ఇంతకీ ఈ 8,000కు అర్ధ సంవత్సరానికి ఒకసారి అమౌంట్ కడుతున్నాడు. ఎంత? 20% వడ్డీ రేటుతో. అట్లా 20% వడ్డీ రేటుతో 8,000కు 1.5 సంవత్సరానికి కట్టిన వడ్డీ అడగడం లే, వడ్డీ ప్లస్ అసలు మొత్తం ఎంత అంటాడు? అసలు ప్లస్ వడ్డీ ఎంత అంటాడు? చూడమ్మా, ఎంత? 8,000. ఎంత పర్సెంట్? 20%. అంటే 20/100 ఇంటూ టైం కాబట్టి 1 వేసుకున్నాం. 1 వేసుకుంటే ఇప్పుడు చూడమ్మా, ఒక సంవత్సరం వేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 జీరోస్కు ఈ 2 జీరోస్ పోయినాయి. 2 జా 16, 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. ఇది ఎంత వేసుకుంది? జస్ట్ 1 ఇయర్కి వేసుకున్నాం. 8,000 20%తో ఒక సంవత్సరానికి 1,600 కడుతున్నాడు. 1,600 సంవత్సరానికి అంటాడు. ఏమంటాడు? అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే హాఫ్ 6 మంత్స్కి ఒకసారి అంటాడు. అంటే ఈ 1,600 సగం ఎంతమ్మా? 800. అంటే 0 0 ఎంతమ్మా? 14, 2,400. ఇది సంవత్సరం వడ్డీ, ఇది 1 ఇయర్స్ది, ఇది హాఫ్ ఇయర్. అంతే కదా, 1.5 సంవత్సరం.
ఇది జస్ట్ వడ్డీ ఎంత అంటే 2400 చెప్పొచ్చు మనం. కానీ మనకు వడ్డీ అడగలే, ఏమంటున్నాడు, చెల్లించవలసిన మొత్తము ఎంత అంటాడు, అసలు ప్లస్ వడ్డీ అంటాడు. అసలు ఎంతమ్మా మనకు 8000, వడ్డీ ఎంతమ్మా 2400, 004 ఇదమ్మా 12,400, 12,000 ఎంత చూడండి మా 800, 1600 ప్లస్ 800 ఎంత 2400, 2400 మనకి ఇక్కడ ఎంత ఉంది 8000, ఈ 8000 2400 అంటే 004 ఇదమ్మా 10,400, 10,400 అప్రాక్సిమేట్లీ అంటే థర్డ్ ఆప్షన్, థర్డ్ చూడండి, థర్డ్ అంతే. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టేది 8,000 అంటాడు. 8,000కి ఎంత అంటున్నాడు 20% అంటాడు. 1.5 సంవత్సరానికి అంటాడు. ఒక సంవత్సరం వేసుకో అంటే 8,000 ఇంటూ 20/100 ఇంటూ 1 ఇయర్ వేసుకో. 1 ఇయర్కు 1600 అయితే హాఫ్ ఇయర్కి ఏమవుతుంది దాంట్లో 800, అప్రాక్సిమేట్ వేసుకుంటే 10,000 అవ్వ 10,400 అంటే 10,168. ఇది కూడా లేవు, మనం నోటి లెక్కన చేయొచ్చు, మొత్తం చేయడం అవసరం లేదు. ఎందుకంటే 1.5 సంవత్సరం అన్నాడు, ఒక సంవత్సరం వేసుకో, ఒక సంవత్సరం వేస్తే దాంట్లో సగం మంది వేస్తే హాఫ్ డే. నెక్స్ట్ చూడు మీకు 90 సెంటీమీటర్ల నుంచి 1/5 మీటర్ల నిష్పత్తి ఎంత అంటారు. 90 సెంటీమీటర్ల నుంచి 1.5 మీటర్లు. చూడమ్మా, ఎప్పటికైనా సరే ఒక సెంటీమీటర్కు 100 మీటర్లు అమ్మా, ఒక సెంటీమీటర్కు 100 సెంటీమీటర్లు. ఇక్కడ ఉంటాడు 90 సెంటీమీటర్లు ఉంటాడు అంటే 90 సెంటీమీటర్లు ఏమంటాడు మనకు నిష్పత్తి అంటాడు. ఈ 1 పాయింట్ ఏమేసుకుంటాము 150, 90 సెంటీమీటర్ల నుంచి 150 మీటర్లు అంటాడు. ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు రాసుకున్నాం 100 సెంటీమీటర్లు కాబట్టి 90 ఇంటూ 150, 0కు 0 క్యాన్సిల్ అయిపోయిందమ్మా 9:15. చూడమ్మా 3 3 జా 3 5 జా 3:5, 3:5 అంటమ్మా ఆప్షన్ 3. ఈజీగా చూడండి, సింపుల్, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇస్తున్నాం మనం. నెక్స్ట్ చూడమ్మా, చూడండి డజను సబ్బులు ఖరీదు 153.60 అంటే ఒక డజన్ సబ్బులు ఎంత ఉన్నాయి 153.60 అయితే అటువంటి 15 సబ్బులు అంటే 15 సబ్బులు ఖరీదు ఎంత అంటారు. డజన్కి ఎన్ని సబ్బులు మనకు 12 సబ్బులు, డజన్కి ఎన్ని మనకు 12 సబ్బులు అంటే 12 సబ్బులు ఎంత అంటున్నాడు 153.60 అంటున్నాడు. అయితే 15 సబ్బుల ఖరీదు ఎంత అంటున్నాడు. అంతే కదా, 12 సబ్బుల ఖరీదు 153.60 అయితే 15 సబ్బుల ఖరీదు అంటున్నాడు. 15 సబ్బుల ఖరీదు ఎంత అంటున్నాడు. చూడమ్మా, ఇప్పుడు 15 సబ్బుల ఖరీదు అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 153.63. ఫస్ట్ చూడమ్మా 3 4 జా 3 5 జా ఇంకేమన్నా పోతాయా, ఇంకేం పోవు. ఇప్పుడు ఏం చేస్తామంటే 153.60 5తో మటుకు చేస్తాం. చూడమ్మా 153 153.60 ఇంటూ 5 చేయమ్మా 5 0 0 5 6 30 అంటే 0 ఉంటాయి 5 3 15 15 1 3 18 1 5 5 25 25 1 26 2 5 1 5 7 768 ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ పెడతాం, ఇది 0 అయిపోయింది. ఇక్కడ ఏముంది బై 4 అంటే బై 4 అంటే చూడమ్మా 768/4 4తో డిజిబుల్ అవుతుంది కదా, 4తో చూడు ఎలా ఉంది 4 ఇంటూ 7 6 8 4 1 జా 4 7లో 4 పోతే 3 6 చూడమ్మా 4 9 జా 36 0 7 4 2 జా 8 0 అయిపోయింది. అంటే 192 అంటే డజన్ సబ్బులకు నీకు 153.60 అయితే 15 సబ్బులకు ఎంత ఖరీదు అంటే 192 ఎంత అమ్మా 192 రూపాయలు. లేదు జస్ట్ నువ్వు వేసుకుంటే చూడమ్మా ఇక్కడ 153.60 ఉంది, 153.63. దాన్ని అట్లా కాకుండా జస్ట్ సింపుల్ 12 సబ్బులు
రూపాయలు అనుకో, అప్రాక్సిమేట్లీ 150 అనుకో. అంటే 150 అంటే ఒక సభ్యం అవుతుంది 150/12 వేసుకో. 12 వేసుకుంటే 4 3 జా 5 5 జా అంటే 3 1 జా 3 అప్రాక్సిమేట్లీ అట్లా వేసుకున్నా వచ్చేస్తుంది మనకు. ఇట్లా రౌండ్ లేకుండా అప్రాక్సిమేట్లీ చేసుకున్నా వచ్చేస్తుంది, లేదు ఇలా చేసుకున్నా వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ వేసుకున్నా వస్తుంది, ఇలా వేసుకుంటా వస్తుంది. అప్రాక్సిమేట్లీ అంటే ఎగ్జాక్ట్లీ వేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం అప్రాక్సిమేట్లీ వేసుకుంటే మనం చేసుకుంటా పోతే వచ్చేస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడండి ఒక వస్తువు 5% నష్టముతో 570కి అమ్మబడిన దాన్ని కొన్న వేల ఎంత? ఒక వస్తువు కొన్నాడు ఎంత? 570కి. ఎంత? 5% నష్టంతో, కానీ అమ్మబడినది ఎంత అంటాడు. అంటే ఇక్కడ 5% నష్టం అంటే 100లో 5% ఇస్తే 95%. 95కి ఎంత కట్టినాడు? 570 కొన్నాడు. అయితే కొన్న వేల అంటున్నాడు, అంటే 100కి ఎంత అంటున్నాడు? 100కి ఎంత అంటే 100/95 × 570. 100 × 95 × 0. చూడమ్మా, ఏ టేబుల్తో పోతుంది చూడు. ఫస్ట్ 5తో పోతామ్మా. 5 2 జా 10 0. ఇక్కడ 5 1 జా 5 5 9 జా. నెక్స్ట్ 19 3 చేద్దామా. 19 × 3 9 3 జా 27. 3 1 జా 3 50 అంటే 9 1 జా 9 30 జా. అంతేనా? 20 × 30 3 2 జా 6 600 600 మా 600 ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఒక వస్తువు 5% నష్టంతో కొన్నాడు, అంటే 5% నష్టంతో అంటే 95తో 570 కొన్నాడు, కానీ ఆ కొన్న విలువ ఎంత అంటే 100%కి ఎంత అన్నాడు. 95కు ఇంత అయితే 100కి ఎంత? 100 కొన్నప్పుడు ఎంత? 600. 600 దీని నోట్ లెక్క అయిపోయాడు. 570కి 5% నష్టం ఉంటున్నాడు. 5% అంటే చూడమ్మా, 570కి 5% నష్టం ఉంటున్నాడు అంటే 100కు 5 రూపీస్. 100కు 5 రూపీస్ కదా. ఇక్కడ 500 ఉన్నాడు. 500 అంటే 5 + 5 + 5 + 5 + 5 25. 25 అవుతుందా? 25 ప్లస్ ఇక్కడ 70 ఉంది. 70 అంటే 100కు 5 రూపీస్ అంటే 70కి ఎంత రాలేదని అప్రాక్సిమేట్ 3 రూపీస్ వేసుకోమ్మా. 28 అవుతుందా? అంటే మనకు 95కి 570 అయితే 100కి ఎంత అంటాడు. ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత ఉంది? 570. 570/28 యాడ్ చేయమ్మా. ఎంత? 8 9 598. 598 అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూడు 590 ఉంది, 598 ఉంది, అప్రాక్సిమేట్ ఉంది 600. 600 వస్తుంది. అవన్నీ నోటి లెక్కలే, ఫార్ములాస్ చేయడం అవసరం లేదు. నోటి లెక్కలు 100కి ఇంత అయితే ఎంత, 50కి ఇంత అయితే ఎంత, ఎప్పుడైనా సరే 100 అనుకోవాలా, దాంట్లో సగం 50 అనుకోవాలా అనుకుంటూ వస్తాయి తప్ప ఫార్ములాస్ అవసరం లేదు. జస్ట్ నోటి లెక్కలు వేసుకుని అవుతుంది. లేదు అంటే 95కి ఇంత అయితే 100కి ఎంత, అట్లా వేసుకుని వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడు అన్ని నేను నోటి లెక్కల జస్ట్ ఇంత అయితే ఎంత అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. అంటే 6 మంది ఉన్నారమ్మా. 6 మందికి చూడమ్మా, 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యులు 16కు పెరిగిన అంటే 6 నుంచి అడిగినారు 16కు పెరిగినారు. 16 అంటే 10 మంది పెరిగినారు. అయినా ఎన్ని కిలోల బియ్యం అవసరం అంటారు. సింపుల్ చూడమ్మా, 6కి ఎన్ని కేజీలు? 30 కేజీల బియ్యం కావాలి, కానీ 16 మందికి ఎన్ని కేజీల బియ్యం కావాలంటాడు. ఇది కూడా సింపుల్ చూడమ్మా. 6 మందికి 30 కేజీలు అంటాడు, అంటే ఒక్కొక్కరికి ఎంత అవుతాయి? 30/6. 6 1 జా 6 5 జా అంటే ఒక్కొక్కరికి ఎన్ని కేజీలమ్మా? 5 కేజీస్ కావాలా. ఇక్కడ ఎంతమంది పెరుగుతున్నారు? 16 మంది అంటున్నారు. అంటే 16 × 5 5 6 30 5 1 5 8 ఎన్నికెలా 80 కేజీలు కావాలా. 80 కేజీలు. చూడు నోటి లెక్క ఇవన్నీ ఏం అవసరం లే, ఈ ప్రతి లెక్క నోటి లెక్కమ్మా. 100కి ఎంత, 95కి ఎంత, ఒక 100 లేదు 50 వేసుకో, అంటే 100కు వేసుకో. 100కు 5 రూపాయలు, 200కు 10 రూపాయలు, 300కు అట్లా వేసుకున్నా అయిపోతుంది. అంతే.
ఆరుగురికి 30 కేళ్ళు కావాలి. అంటే ఒకరికి ఎంత 5 కేళ్ళు కావాలి. 16 మందికి ఉంటాం. 16 ఇంటూ 5 సరిపోయి. అట్లా లేదనుకో 6 మందికి 30 కేళ్ళు అంటే 16 మందికి ఎన్ని కేళ్ళు కావాలి? ఎక్కువ బై తక్కువ. ఎక్కువ తక్కువ అంటే ఏంటి? 16/6 ఇంటూ 30. 6 ఒకట్ల 6 5 16 5 20. అట్లనే ఒక లెక్క ఎక్కేసుకుని అయిపోయాయి. ప్రాబ్లం సింపుల్ ఇక్కడ. కష్టం ఏం లేదు. ఏమంటే జస్ట్ మనం కొంచెం గెస్ చేసుకోవాలి ఏం అడుగుతున్నాడు ఏం. నెక్స్ట్ చూడమ్మా. 2:3 నిష్పత్తిని శాతంలోకి మార్చాక శాతంలోకి అంటారు. 2:3ని శాతంలోకి మార్చుతాను. ఎప్పటికైనా చూడండి మనం. ఇప్పుడు సపోజ్ A/B ఉంది. దీని ఏమైనా రాసుకుంటాం? A:B రాసుకుంటాం. A:B ఉంది అనుకో, A/3 ఉంది. ఇక్కడ 2:3 ఉంది. దాని ఏమొస్తాం? 2/3 రాసుకోవచ్చు. A/Bని A:B రాసుకుంటాం. ఒకవేళ A:B ఉంది అనుకో, A/3 మనకి ఇక్కడ 2:3 ఇచ్చాడు కాబట్టి 2/3 రాసుకోండి. శాతం కాబట్టి 100 వేసుకోవాలి. ఇది క్యాన్సల్ అయితే కాదు కాబట్టి 100 ఇంటూ 2 200 200/3 3తో భాగిస్తాం. 3తో భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడమా 3 6 18. 20లో 8 పోతే 2 మళ్ళీ 0 తీసుకున్నాం. మళ్ళీ 3 6 18/2. ఇప్పుడు చూడమా మనకు ఆన్సర్ చూడు ఇక్కడ 50%, 66%, 33%, 4%. ఒకవేళ నువ్వు టైం సేవ్ చేసుకోవాలంటే మనం చేసిన వరకు ఇక్కడ మనకేముంది 66 ఉంది, 66 వచ్చింది. ఆప్షన్ చూడు 66 ఎక్కడ ఉందో 50% ఉందా? ఇది కాదు. ఇక్కడ 70% ఇది కాదు. 33 ఇది ఆప్షన్. ఒకవేళ నువ్వు చెక్ చేసుకుంటే చూడమ్మా 66% 2/3 66% 2/3 అయితే టైం సేవ్ చేసుకోవాలంటే అంతే. ఎక్కువ చేయకూడదు. జస్ట్ ఒక 2-3 స్టెప్స్లో చూసుకోవాలి, ఆన్సర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా 20 + 34 డివిజన్ 17 × 4 - 5 సూక్ష్మీకరించుము. అంటే ఒక ఏదైనా వాల్యూ ఇస్తాడు, దాన్ని చిన్నగా సూక్ష్మీకరించాలన్నా. చూడమ్మా ఎప్పటికైనా సరే ఇది బార్డ్మాస్ రూల్ యూజ్ చేయాలి. బార్డ్మాస్ రూల్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే 20 + 34 / 17 × 4 - 5 అంటారు. బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ చూడమ్మా 20 + 34/17 × 4 - 5. చూడమ్మా ఫస్ట్ దీన్ని చూద్దాం. 7 2 ఎంత? 14. 2 1 34 కాబట్టి 7 1 7 2. నెక్స్ట్ 2 అలాగే పెట్టేస్తాం. 20 అలాగే పెట్టేస్తాం. 4 2 8 + 8 - 5. 20 + 8 28 - 5. 28లో మనకు అంటే కదా చూడమ్మా ఇక్కడ 4 2 ఎంత? 8. 20 + 8 28 - 5. 28లో 5 తీస్తామా? 28లో 5 తీసేద్దామా? 23. 23 చూడు ఆప్షన్ ఏంటుందో ఫస్ట్ 32 23 45 64 23. బార్డ్మాస్ రూల్ చేసేటప్పుడు చూడమ్మా బార్డ్మాస్ రూల్ బి అంటే బ్రాకెట్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఆ రూల్ ప్రకారం అది చేయాలి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చేసావు అనుకో. సపోజ్ నీకు నచ్చింది 20 + 34 అనుకో 54 / 7 తర్వాత 4 ఇక్కడ పోయినా -20 వేస్తే ఆన్సర్ రాదు. మనం ఒక రూల్ ప్రకారం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం నెక్స్ట్ మళ్ళా చూడు 10 సంవత్సరాలకు 15% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు వడ్డీని తీసుకొని 2 సంవత్సరాలుగా కట్టవలసిన మొత్తం ఎంత? అంటే 10,000 తీసుకోండమ్మా. ఎంత వడ్డీతో? 15% వడ్డీతో. 15% వడ్డీతో రేటును 2 సంవత్సరాల వడ్డీతో తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. నీకు 10,000కు 50% తీసుకున్నాడు. ఇది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కట్టవలసిన మొత్తం ఎంత అంటాడు. మనము సంవత్సరానికి వేసుకుందాం. ఫస్ట్ ఏంది మనకు మామూలుగా అయితే ఏంది సింపుల్ ఇంట్రెస్ట్ PT
పీటీఆర్ బై 100, పీటీఆర్ బై 100 కదా. దాని పక్కన చూడమ్మా, అసలు ఎంత ఇచ్చినాడు 10,000 ఇంటూ పర్సెంట్ అన్నాడు 15/100. 1 ఇయర్కి వేసుకుందాం. 2 zeros 2 zeros పెడదాం. 15 1 జా 15 ఇక్కడ ఏం చదువుమా 2 zeros అంతే కదా. 500 ఎన్ని సంవత్సరాలకు? 1 సంవత్సరం. 2 సంవత్సరాలు అన్నాడు. డబల్ అంటే డబల్ వేసుకో. ఇంతే 0 0 10 3,000. అంటే సంవత్సరానికి వడ్డీ ఎంత? 15% అంటే 500. 2 సంవత్సరాలు అంటే 3,000. కానీ ఏమంటున్నాడు? కట్టవలసిన మొత్తము అంటున్నాడు. మొత్తం అంటే అసలు ఎంత అమ్మ మనకు? 10,000. అసలు ఎంత? 10,000. వడ్డీ ఎంత అమ్మా? 3,000. 3,000 అంటే 0 0 0 13,000. మొత్తం కట్టాల్సిన ఎంత? 13,000. ఆప్షన్ 2. ఇది నోటి లెక్క చూడు. 10,000కు 15% రాడు. 10,000కు అంటే 100కు 15 రూపాయలు వేసుకో. 100కు 15 రూపాయలు. 100 రూపాయలకు 15 రూపాయలు. అట్లా 5 10 వేసుకో. 15 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ 15. 1 2 3 4 5 50. 5 10 15 20 25 ఎంత? 75. 500కు 75 అయితే 1000కి ఎంత? డబుల్ అయితే ఎంత? 75 ప్లస్ 70 10 150. అంటే 1000కి 150 అయితే 10,000 అంటున్నాడు. 1000కి 150. 10,000 కన్నప్పుడు 10 అంటే 1500 అయిపోయింది. 500 అంటే 5,000కు 500. ఇదేమంటున్నాడు? 10,000. 10,000కి ఎంత ఉంటాయి? 3,000. ఇష్ట నోటు లెక్క వేసుకుంటే సరిపోతాయి. ఫార్ములా వస్తే ఫార్ములా వేసుకోవచ్చు. నోటు లెక్క వేసుకుంటే అన్ని సింపుల్ ఫార్ములా. ఒకసారి చూడమ్మా. ఫస్ట్ ఒక టీవీ కొన్నాడు. ఎంత? ఒక సంవత్సరానికి 5% లాస్తో, అంటే సంవత్సరం తర్వాత 5% తగ్గింది. 5% తగ్గిందంటే 95కు 21,000 అంటున్నాడు. అంటే 20 అంటే 21,000 into 19/500 అంటే ఇది వచ్చేసింది. తర్వాత ఇది అర్ధ సంవత్సరానికి 6 సంవత్సరాలు వేసుకోవాలి. ఇది సెంటీమీటర్లకు మార్చుకోం. ఇది డజన్కి ఇంత అయితే 12 సభ్యులకి ఇంత అయితే 15 సభ్యులకి ఎంత. ఇది 5% నష్టానికి ఎంత రాదు. 5% నష్టానికి అయితే కొన్న వేళ ఎంత అంటాడు. సింపుల్. అన్ని ప్రాబ్లమ్స్ ఈజీ అమ్మా. జస్ట్ నోటు లెక్కలే. ఫార్ములాస్ వస్తుంది. నోట్ చేసుకోండి.